భార్య బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. ఈరోజు ప్రపంచం లోకం దీపావళి పండుగను జరుపుకుంటూ ఉంటే ప్రమోద్ కుటుంబ సభ్యులు మాత్రం కన్నీటి పర్యంతమై ఆయన జ్ఞాపకాలతోనే కుమిలిపోతూ ఉన్నారు. కానీ పోలీసులు చేసిన ఈ చర్య వల్ల తమకు న్యాయం జరిగింది, ప్రమోద్ ఆత్మకు శాంతి చేకూరుతుందని అంటూ ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. ప్రణీత్ గారు నమస్తే అండి. నమస్తే. ప్రణీత్ గారు, మీకు జరిగిన ఈ చాలా అన్యాయమైన ఘటన ఇది. మీకు జరిగిన ఈ లాస్ని ఎప్పటికీ కూడా తిరిగి తీసుకుని రాలేరు. కానీ విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన ప్రమోద్ వెనుక మొత్తం తెలుగు రాష్ట్రాలన్నీ నిలబడాల్సినటువంటి సమయం ఇది. బిగ్ టీవీ ప్రమోద్కు ఘన నివాళులు అర్పిస్తోందండి. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం వదిలేశారు మీ భర్త. మాకైతే మాటలు రావట్లేదు. ఎన్కౌంటర్తో న్యాయం జరిగిందని అనుకుంటున్నారా మీరు? జరిగింది సార్, దానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మాలాగా ఇంకో కుటుంబం కాకుండా సిపి సార్, డీజీపీ సార్ యాక్షన్ తొందరగా తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఆ రోజు ఏం జరిగిందండి? మీకు తెలిసిన వివరాలు ఏంటి ఆ రోజు జరిగిన ఘటన గురించి? మార్నింగ్ 4:30కి హైదరాబాద్ వెళ్ళింది సార్ ఎఫ్ఎస్ఎల్3. వెళ్ళేసి ఈవినింగ్ 6:30కి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు సిసిఎస్ నుంచి కాల్ వచ్చింది. కాల్ రాగానే నాకు ఒక 10 minutesలో నేను వచ్చేస్తా అని చెప్పేసి వెళ్ళిండ్రు. ఎన్ని గంటలకు వెళ్ళారు? 7 అయింది సార్. 7:30 అయింది. ఈవినింగ్ 7కి. అవును సార్. ఓకే, ఇలా జరిగింది అని మీకు ఎన్ని గంటలకు తెలిసింది? 8:30కి మా బావ కాల్ చేసారు సార్. మా బావకి అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ కాల్ చేస్తే మా బావ మాకు కాల్ చేశాను సార్. మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆయన చనిపోయి ఉన్నారు సార్. తలుచుకుంటే మాకే చాలా బాధగా ఉంది. పండుగ రోజు కుటుంబ సభ్యులతో కలిసి ఉండాల్సినటువంటి ఈ సమయంలో అలా జరగటం అత్యంత బాధాకరమైన ఘటన. సో ఏమని తెలిసింది మీకు? అంటే కూడా ఇంకెవరు వెళ్ళారు? ప్రమోద్ కూడా, ఆయన మేనల్లుడు కూడా ఎవరో వెళ్ళారు అని అన్నారు. అసలు యాక్చువల్గా ఇంట్లో హాస్పిటల్కి వెళ్తున్నామని బయటకు వెళ్ళి బావ హాస్పిటల్లో ఉంది, దానికి వెళ్తున్నాం అనేసి వెళ్ళింది సార్. మధ్యలో కాల్ వచ్చింది. ఇంట్లో కాల్ వస్తే నేను వస్తానని చెప్పిండు. మళ్ళీ మధ్యలో కాల్ వస్తే అటు వెళ్ళిండంట. మా అల్లుడితో పాటు వెళ్ళిండు. ఓకే, ఒక్కసారి ఘటన తెలిసిన తర్వాత ఏంటండి అసలు నమ్మగలిగారా మీరు? అసలు నమ్మలేదు సార్. నాకు ఒక 10 minutesలో నేను వచ్చేస్తానని చెప్పేసి వెళ్ళింది సార్. నాకు ఇంతవరకు ఒక్కసారి కూడా మాట్లాడట్లేదు సార్. 10 నిమిషాల్లో తిరిగి వచ్చేస్తాను అని వెళ్ళిన ప్రమోద్ తీరని లోకాలకు వెళ్ళిపోవడం నిజంగా ఎవరికైనా అసలు ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాని పరిస్థితి అండి. కానీ ఒక విధి నిర్వహణలో ప్రజల పాలిట కిరాతకుడుగా మారిన ఆ వ్యక్తిని పట్టుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు మీ భర్త. బాబా అండి మీ ఊళ్ళో? సెకండ్ బాబు సార్. 2 అబ్బాయిలు? 3 అబ్బాయిలు. చిన్న బాబు బయట ఉన్నాడు. చిన్న బాబు 3 years. 3 అబ్బాయిలు. ఇప్పుడు అసలే పండుగ రోజు కదా, వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, నాన్న వస్తే కలిసి పండుగ చేసుకుందామని ఎదురు చూసే సందర్భం కదా. ఏంటి వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? మా చిన్న బాబుకి నేను నైట్ వరకు తెలియదు సార్. అసలు నైట్ నుంచి అడుగుతున్నాడు, డాడీ డ్యూటీకి వెళ్ళింది ఇంకెప్పుడు వస్తాను అని. ఏం చెప్పారు? దానికి నాకు సమాధానం లేదు సార్. నా పిల్లలకి నేను సమాధానం చెప్పే స్టేజ్లో లేను సార్. మీలాంటి కష్టం ఎవరికి రాకూడదండి. ఎలా ఉండేవారు ఆయన ప్రమోద్ కుటుంబ సభ్యులు? నిజానికి పోలీస్ డ్యూటీ అంటే ఎక్కువ ప్రజల కోసం బయటే ఉండాలి. ఆదివారం అనేది ఉండదు, సెలవు రోజు ఉండదు, పండుగ రోజు ఉండదు. డ్యూటీ అంటే చాలా పర్ఫెక్ట్ సార్. ఆయన డ్యూటీ అంటే ఖచ్చితంగా డ్యూటీకి వెళ్తాడు సార్.
ఇంట్లో మేము ఎంత ఉండు అన్నా కానీ నా డ్యూటీ ఫస్ట్ తర్వాతనే నేను నా డ్యూటీ అయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని చేసి ఆయనకి మాట్లాడుతాను. మ్మ్. ఇప్- ఇప్పుడు పిల్లలకి తెలిసిన తర్వాత తెలిసిందండి పిల్లలకి ఇది, ఎందుకంటే తెలిసి తెలియని ఏజ్ కదా అది, మరణం అంటే ఏంటి, జన్మం అంటే ఏంటి, ఇవంటే ఏంటి, అసలు పిల్లలకి ఎలా చెప్పారు? నాకే తలుచుకుంటే చాలా బాగా ఒక రకంగా అనిపిస్తుంది. తెలుసు సార్ పిల్లలు చిన్నోడు ఏ మాత్రం ఎప్పుడు వస్తాడో అని అడుగుతున్నాడు సార్. చిన్న అబ్బాయి, ఇప్పుడు మీ ఊళ్ళో ఉన్న అబ్బాయి చిన్న అబ్బాయి. ఇంకొక బాబు ఉన్నాడు సార్, ముగ్గురు బాబులు. మ్మ్, 3 years మ్మ్. బాబు ఉన్నాడు. ఓకే. ఏం చదువుతున్నారు పిల్లలు? 8th క్లాస్ ఒకరు, 6th క్లాస్ ఒకరు సార్. చిన్నోడు ఇంకా వెళ్ళట్లేదు సార్ స్కూల్కి. ఓకే. ఆ, అండి, ముగ్గురు ముత్యాల లాంటి బిడ్డలు, మంచి ఫ్యామిలీ కదా. ఆ ఫ్యామిలీ గురించి, డ్యూటీ గురించి ఏమంటూ ఉండేవారైనా ప్రమోద్? ఎలాంటి కలలు కంటూ ఉండేవారు? సార్ చాలా కలలు కన్నాను సార్ నేను. అంటే పిల్లల్ని ఏం చేయాలి అని అనుకుంటూ ఉండేవారైనా? మా పిల్లలు చాలా మంచి చదువుకొని సెటిల్ అవ్వాలి అన్న ఇదితో ఉన్నాను సార్ నేను. కానీ మమ్మల్ని మధ్యలో ఇట్లా వదిలేసి వెళ్ళిపోతారని అనుకోలేదు సార్. మ్మ్. అండ్ ముగ్గురు పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుని ఎలా ఎటువైపు నడిపించాలనే వాళ్ళ గురించి కలలు కంటూ ఉండేవాడైనా? వాళ్ళు ఏది చదువుకుంటే అది చదివిస్తా అన్నట్టుగా ఉంటారు సార్. అసలు పిల్లల్ని ఒక్క మాట కూడా అన్నారు. వాళ్ళు ఎట్లా అంటే అట్లనే. మ్మ్. నేను చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను సార్ మా పిల్లల్ని. పిల్లల్లో వాళ్ళ ఫాదర్తో బాగా అటాచ్మెంట్ అండి? చాలా అటాచ్మెంట్ సార్ పెద్దోడికి. మ్మ్. డ్యూటీకి ఎన్ని గంటలకు వెళ్తుంటారు? మార్నింగ్, ఈవినింగ్ ఎన్ని గంటలకు మార్నింగ్ వస్తుంటుంటారు? 10:30కి వెళ్తారు సార్. మ్మ్. 10:30కి వెళ్ళి ఒకవేళ మధ్యలో రిలీఫ్ ఉంటే వస్తారు, అంటే ఏమి వర్క్ లేకపోతే వస్తారు, లేకపోతే నైట్ వస్తారు సార్. ఎప్పుడు ఏ టైంలో కాల్ వస్తే ఆ టైంలో వెళ్ళిపోతారు. టైమింగ్స్ ఏమి ఉండవు సార్. మ్మ్. సో ఆ సమయంలో నైట్ వచ్చినప్పుడు లేట్గా వచ్చిన మళ్ళీ పిల్లలతో కాసేపు ఉంటుంటారు. మాట్లాడతారు సార్. అసలు ఆయన వచ్చే వరకు మేము పడుకోము. ఆయన వచ్చిన తర్వాత మేము అందరం కలిసే తింటాం ఎంత లేట్ అయినా సరే. అంటే డ్యూటీలు జనరల్గా ఇలా ఉంటాయి ఎప్పటికైనా, అని ఎప్పుడైనా అంటూ ఉండేవారా? కొన్నిసార్లు రిస్క్ తీసుకోవాల్సి వస్తుంటుంది డ్యూటీలో, అట్లానేమన్నా? ఏమనేది సార్. మ్మ్. ఏం మాట్లాడుతూ ఉండేవారు ఇంటికి వచ్చిన తర్వాత? డ్యూటీ గురించి ఏమైనా షేర్ చేసుకుంటూ ఉంటారా? అన్ని షేర్ చేసుకుంటారు సార్. మ్మ్. పిల్లలతో ఆడుకోవటం? ఆడుకుంటారు సార్. పిల్లలంటే అతనికి ప్రాణం సార్. బహుశా అంటే మామూలుగా అందరిలోనూ ఇదే ఉంటుంది కదా, దీపావళి కదా, అమ్మ నాన్న వస్తాడు, క్రాకర్స్ పట్టుకొస్తాడు, ఒక వారం రోజుల ముందు నుంచి అలా అనుకుంటూ ఉంటుంటారు కదా పిల్లలు. అవును సార్. మొన్న థర్స్డే రోజు కూడా అదే చెప్పిరు. ఆగు నాన్న, రేపు నేను హైదరాబాద్ వెళ్ళేసి వచ్చిన తర్వాత మీకు క్రాకర్స్ అన్ని కొనిస్తా అని చెప్పేసి. అసలు నేను ఐఎమ్ సారీ, బాధగానే ఉంటుంది, నాకు కూడా బాధగానే ఉంది. కానీ ఒక్కసారి బిగ్ టీవీ కూడా నివాళులు అర్పిస్తోంది ప్రమోద్కి. డ్యూటీలో ప్రాణాలు కోల్పోయినందుకు బిగ్ టీవీ కూడా సాల్యూట్ చేస్తోంది ప్రమోద్ గారు. ప్రమోద్ ఆత్మక శాంతి చేకూరాలి అని బిగ్ టీవీ కూడా ప్రార్థిస్తోంది. కానీ మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రమోద్ కుటుంబం వెనుక ఉండాల్సిన సమయం ఇది. ఆన్ డ్యూటీలో ఒక కరుడుగట్టిన నేరస్తుని పట్టుకుంటున్న క్రమంలో ఆ నేరస్తుడు గుండెల్లో దించిన ఆ కత్తిపోటుకి బలైపోయారు. ప్రజల కోసం ప్రాణాలు వదిలేశాడు ఆయన ప్రమోద్. ప్రణీత్ గారు, ఆయన 10 నిమిషాల్లో తిరిగి వస్తాను అని వెళ్ళిన ఆ మనిషిని మీరు అలా చూసినప్పుడు ఏమనిపించింది? అసలు మీ కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు అనిపించిందా? అనిపించింది సార్. ఆయనకి ఏంటి, ఆయనకి ఇప్పుడు మీ ఒక్కసారి ఇది అంతా జరిగిందంతా కలగా మారిపోతే బాగుంది అనిపిస్తుంది కదా? చాలా సార్.
ఆయనకి డ్యూటీ అంటే ఎంత ఇష్టం అండి ఆయనకి? డ్యూటీ అంటే చాలా ఇష్టం సార్ ఆయనకి. మ్మ్. ఈ ఘటన జరిగినప్పుడు ఉన్న సిచ్యువేషన్ గురించి మీకు ఏం చెప్పారు? ఆ రోజు ముగ్గురు ఉన్నారంట కదా బండి మీద, వెనక మీ బంధువులు ఎవరో ఉన్నారంట కదా? మా అల్లుడు ఉన్నాడు సార్. అతను ఏం చెప్తున్నాడు, అసలు ఏం జరిగిందని ఆ సిచ్యువేషన్లో? అతను షాక్ లో ఉన్నాడు సార్, అతను ఏం చెప్పట్లేదు. అంటే కత్తిపోట్లు జరిగిన తర్వాత ఒక్కసారిగా బహుశా ప్రమోద్ గారికి కూడా ఫ్యామిలీ, మీరు మీ పిల్లలే కళ్ళ ముందు కనిపించుండి ఉంటారు కదా? అవును సార్. ఆ సమయంలో ఆయన ఏమన్నా మాట్లాడారని ఏమన్నా అన్నాడా మీ అల్లుడు? అంటే ఖచ్చితంగా ఆ సమయంలో ఏం లేదు పిల్లలే సార్. గుర్తొస్తారు. అసలు ఏం చెప్పలేదంట సార్.